సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 83వ సర్గము. శ్రీరాముని తీసుకుని వచ్చుటకై భరతుడు తన పరివారములతో అయోధ్యావాసులతో బయలుదేరుట. వారు గంగా తీరమున గల శృంగిబేరపురమునకు చేరుట. పిమ్మట భరతుడు ఉషకాలముననే మేల్కొని శ్రీరాముని శీఘ్రంగా దర్శించవలననే కోరికతో ఉత్తమమైన రథాన్ని అధిరోహించి బయలుదేరాడు. మంత్రులు, పురోహితులు మొదలగు వారందరూ సూర్యుని రథంతో సమానమగు రథములకు మేలుజాతి గుర్రములను పూంచి వాటిని అధిరోహించి భరతునకు ముందు భాగమున ప్రయాణిస్తూ ఉన్నారు. ఇక్ష్వాకు కులనందనుడగు భరతుని ఆదేశాన్ని అనుసరించి సిద్ధపరచబడిన 9,000 ఏనుగులు రథముపై పయనించుచున్న అతనిని అనుసరించుచుండెను. వాసికెక్కిన వాడును రాజకుమారుడును అయిన భరతుడు రథముపై ముందుగా సాగిపోతుండగా వివిధ ఆయుధములు గల విలుకాండ్రు 60,000 రథములతో ఆయన వెంట ప్రయాణిస్తూ ఉన్నారు. సత్యనిరతుడును జితేంద్రియుడును రఘువంశము వాడును అయిన భరతుడు రథారూఢుడై పయనిస్తూ ఉండగా 1,00,000 మంది అశ్వికులు తమ తమ గుర్రములపై ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. వాసిగాంచిన కౌసల్యయు, కైకేయి, సుమిత్రలను శ్రీరాముని తీసుకుని రావటానికై జరుగుచున్న యాత్రకు ఎంతో సంతోషించారు. ఆ యాత్రలో తామును పాల్గొనదలిచి వారు సముచితములైన వాహనములపై బయలుదేరారు. తరువాత బ్రాహ్మణాది త్రివర్ణముల వారును రామలక్ష్మణుల చూచి వేడుకతో భరతుని వెంట సాగిపోతూ ఆ సోదరుల అద్భుత గాథలను తమలో తాము ప్రస్తావించుకుంటూ ఆనందమున పొంగిపోతూ ఉన్నారు. వారిలో వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. శ్రీరాముడు జగదానందకారకుడు, మేఘశ్యామ సుందరుడు, ఆజానుబాహువు, స్థితప్రజ్ఞుడు, దృఢదీక్ష కలవాడు. అట్టి మహాత్ముని ఎప్పుడు చూడగలము గదా. సూర్యుడు ఉదయించుచునే లోకముల చీకట్లను అన్నింటినీ పారద్రోలునట్లు మనకు ఆయన దర్శనమైనంతనే ఆయన చూపులు మన శోకతాపములను అంతరింపజేయును. మనలో ఆనందమే మిగులును. అయోధ్యాపురవాసులు ఈ విధంగా సీతారాముల పవిత్ర కథలను చెప్పుకుంటూ సంతోషంతో పరస్పరము కౌగులించుకుంటూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకనూ శ్రీరామునకు ప్రీతిపాత్రులైన వణిక్ ప్రముఖులు, అట్లే పురజనులు మొదలగు వారందరూ మహదానందంతో శ్రీరాముని దర్శించుటకై బయలుదేరారు. మణులను సానబెట్టువారును, పనితనము గల కుమ్మరివారును, నూలు వడికి బట్టలు నేయువారును, ఆయుధములను సిద్ధపరిచి జీవించువారును, నెమలి ఈకలతో గొడుగులను విసనకర్రలను నిర్మించువారును, రంపములతో చందనపు చెక్కలను కోయువారును, మణులకును ముత్యములకును రంధ్రములను చేసేడివారును, గోడలను వేదికలను అలంకరించువారును, ఏనుగు దంతములతో వేర్వేరు వస్తువులను నిర్మించువారును, సున్నపు పని చేయువారును, సుగంధ వస్తువులను సిద్ధపరిచి వాటిని అమ్ముకొని జీవించెడివారును, ప్రసిద్ధులైన బంగారపు పనివారును, కంబళ్లను శుభ్రపరచువారును, వేడి నీళ్లతో అభ్యంగన స్నానములు చేయించువారును, వైద్యులను, సుగంధ ధూపములను వేయువారును, మధువులను విక్రయించువారును, చాకలివారును, కుట్టు పనులను చేయువారును, గ్రామములను గోశాలను రక్షించువారును, నటీనటులను, జాలరులను ఈ యాత్రలో పాల్గొన్నారు. ఇంకను నిశ్చల మనస్కులను, సదాచారులను, వేదవిధులను అయిన వేల కొలది బ్రాహ్మణులు ఎద్దుల బండ్లనెక్కి భరతుని అనుగమించారు. ఆ విధంగా అయోధ్య నగరం అంతయు కదిలింది. వీరందరూ శుభ్రమైన వస్త్రాలను ధరించి ఎర్రని అంగరాగాలను పూసుకొని చక్కగా అలంకరించుకొని ఉన్నారు. వీరు వేరువేరు వాహనములపై తిన్నగా భరతుని అనుసరించారు. మిగుల సోదర ప్రేమ గలవాడును కైకేయసుతుడును అయిన భరతుడు అన్నయ్యకు శ్రీరాముని తీసుకొని వచ్చుటకై వెళుతూ ఉండగా సైనికులు ఎంతో సంతోషంతో ఆయనను అనుగమించారు. ఆ సైనికులు రథములపై, బండ్లపై, గుర్రములపై, ఏనుగులపై చాలా దూరం ప్రయాణం చేసి శృంగిబేరపుర సమీపంలో గల గంగా తీరానికి చేరారు. ఆ పురమును శ్రీరాముని మిత్రుడైన గుహుడు తన వారితో కూడి ఎవరి వలనను ఎట్టి ప్రమాదము లేకుండా జాగరూకుడై పరిపాలిస్తూ అందు నివసిస్తూ ఉన్నాడు. భరతుని అనుగమించుచు పయనించుచున్న ఆ సేన చక్రవాకములు గుంపులు గట్టి ఉన్న ఆ గంగా తీరమునకు చేరి అక్కడ నిలిచారు.
పవిత్ర జలములతో కూడిన గంగానదిని చూసి తన సేన ఎంతో డసి ఉండుటను గమనించి వాక్యచతురుడైన భరతుడు తన మంత్రులందరితోటి ఇలా చెప్తున్నాడు. మీ ఇష్టానుసారము ఈ ప్రదేశములలో మన సైన్యములను నిలిపి ఉంచండి. ప్రస్తుతము విశ్రాంతి తీసుకుందాం. రేపు గంగానదిని దాటుదాం. స్వర్గస్థుడైన దశరథ మహారాజునకు పుణ్యలోకములు ప్రాప్తించుటకై గంగాజలములలోనికి దిగి జలతర్పణములను విడువగోరుచున్నాను. భరతుడు ఈ విధంగా పలికిన తరువాత మంత్రులందరూ తథాస్తు అని పలికి ఆయన ఆజ్ఞను తలదాల్చారు. సైన్యములను అన్నింటినీ వారి వారి ఇష్టానుసారము వేర్వేరు ప్రదేశములలో నిలిపారు. అంతటా భరతుడు గుడారములు వేయుటకు సంబంధించిన పరికరములు గల ఆ సేనను మహానది అయిన గంగా తీరమున విడిది చేయించి మహాత్ముడైన శ్రీరాముని తీసుకొని వచ్చి ఉపాయములను గూర్చి ఆలోచించుచు అక్కడ ఉన్నాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 83వ సర్గము సంపూర్ణం. శుభం.